మరో ఏడాదిలో నెల్లూరు నగర ప్రజల మంచినీటి కష్టాలు తీరిపోనున్నాయి. 5 లక్షల జనాభా ఉన్న నగరానికి స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మాజీ మంత్రి వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక పథకం రూపుదిద్దుకుంటోంది. సమగ్ర తాగునీటి పథకానికి ప్రభుత్వం 550 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే 45% పనులు పూర్తయ్యాయి. నెల్లూరు నగరంలో కుళాయిల ద్వారా వచ్చే తాగునీరిది. మురికిగా ఉన్నా ఈ నీటిని తాగాల్సిన దుస్థితి. 1889లో బ్రిటిష్ కాలంలో వేసిన పైపుల ద్వారానే ఇప్పటికీ నీరు సరఫరా అవుతోంది. పెన్నా నదిలో ఉన్న పాతకాలం నాటి మంచినీటి పథకం, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు కలుషితంగా మారాయి. ఈ నీటిని ప్లాంట్లు శుద్ధి చేయలేక మూలన పడుతున్నాయి. తుప్పుపట్టిన పైపుల ద్వారా వస్తున్న నీరే ప్రజలు తాగుతున్నారు. కలుషిత నీటితో ఇబ్బంది పడుతున్న ప్రజల పరిస్థితిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర మంచినీటి పథకానికి రూపకల్పన చేసింది. 550 కోట్ల నిధులు మంజూరు చేశారు. సంగం వద్ద పెన్నా నది నీటిని వివిధ పద్ధతుల్లో శుద్ధి చేసి స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందిస్తారు. 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగం కొండ నుంచి గ్రావిటీ ద్వారా నీరు నేరుగా నగరంలోని కుళాయిలకు చేరే విధంగా పనులు చేస్తున్నారు. హడ్కో ఆర్థిక సహకారంతో ఈ పథకం ఏర్పాటు చేస్తున్నారు. 2 ఏళ్లలో పూర్తి చేయాలనేది ప్రణాళిక. 45% మేర పనులు పూర్తయ్యాయి. 2018 మే నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యం. మే 2018 కంప్లీట్ చేయాలా. 56% పూర్తి కావాల్సి వచ్చింది, కానీ 48% పూర్తి అయింది. సో ఈ గ్యాప్ కూడా మేము స్ట్రిక్ట్ గా రాతపూర్వకంగా తెలిపాము. మీరు కానీ సెప్టెంబర్ లోపల కానీ ఈ గ్యాప్ పూర్తి చేసి మైల్ స్టోన్స్ కానీ అచీవ్ కాకుంటే మీకు పెనాల్టీస్ వేస్తామని చెప్పాము. వాటర్ క్లోరినేట్ చేసి పరిశుద్ధమైన వాటర్ ఇస్తాము. నగరపాలక సంస్థ, ప్రజారోగ్య శాఖ సంయుక్తంగా మంచినీటి ప్రాజెక్టు పనులు పర్యవేక్షణ చేస్తున్నాయి. 5 విభాగాలుగా పనులను విభజించుకుని పనులు చేస్తున్నారు. నగరంలో 700 కిలోమీటర్లు పైప్ లైన్ వేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 250 కిలోమీటర్లు పూర్తి చేశారు. 32 ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మిస్తున్నారు. కొత్తగా మరో 36,000 కనెక్షన్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తారు. పైప్ లైన్ల ఏర్పాటు చేసే పనులు జరుగుతున్నాయి. తుప్పుపట్టిన పైపులను తొలగించి అధునాతనమైన ప్లాస్టిక్ పైపులు అమరుస్తున్నారు. వీటితో భవిష్యత్తులో తాగునీరు కలుషితం కాదని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. అన్ని 110 యూఎల్బీస్లో అన్నిట్లో కన్నా మనం 2 పూట్ల ఇస్తున్నటువంటిది సుమారు 85% ఆఫ్ ది ఏరియా 2 పూట్ల ఇస్తున్నటువంటి యూఎల్బీ అయినప్పటికీ కూడా క్వాలిటీ అనేటువంటిది నాట్ అప్ టు ద మార్క్. అందువల్ల ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది యాక్చువల్గా డిజైన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా వాటెవర్ది ఉన్నటువంటి ఈ 2018 మే నాటికి అనేటువంటిది ఈ ప్రాజెక్ట్ అనేటువంటి చేయాలి. కాబట్టి గారి సపోర్టుతో అండ్ పబ్లిక్ హెల్త్ ఇంజనీర్స్ అనేటువంటిది డే అండ్ నైట్ అనేటువంటిది వర్క్ చేస్తున్నారు. క్లోరినేషన్ చేసే విధానంతో పాటు సూక్ష్మక్రిములు లేకుండా నీటిని శుద్ధి చేసే యంత్ర పరికరాలు ఈ మంచినీటి పథకంలో ఏర్పాటు చేస్తున్నారు. మే 2018 నాటికి మంచినీటి పథకం పనులు పూర్తి చేస్తామని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. మొదటి దశలో 120 MLD తాగునీటిని అందించాలనేది ఈ పథకం ఉద్దేశం. పురపాలక శాఖ మంత్రి నారాయణ పూర్తి పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. పథకం పూర్తయితే లక్షలాది మంది ప్రజల ఆరోగ్యాలు మెరుగుపడతాయని ప్రజలంటున్నారు. చాలా సంవత్సరాల క్రితం వేసిన పైపులు కాబట్టి వాటి ద్వారా రస్ట్ బట్టి తర్వాత వాటిల్లో పాచి అన్నీ బట్టి ఇవన్నీ చేస్తూ ఉండి ఆరోగ్యాలు దెబ్బతింటూ ఉండేవి. సో వాటి నుంచి ఇప్పుడు ఈ ఒక మంచి ప్రయోగం ద్వారా అందరి హెల్త్ యొక్క బాగా డెవలప్ అవుతుంది. శుద్ధి చేసిన జలం అందజేయాలనే లక్ష్యంతోనే ఇక్కడ ఉన్న రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంతో ఈ పథకం శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. మహమ్మదాపురం వద్ద ప్రత్యేకంగా ఈ మంచినీటి పెద్ద ట్యాంకులు కూడా నిర్మిస్తూనే ఉన్నారు. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్ల దూరం ఎటువంటి పంపింగ్ లేకుండానే గ్రావిటీ ద్వారా నగరానికి కుళాయిలకి తాగునీరు చేరే విధంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. మహమ్మదాపురం నుంచి కెమెరామన్ అనిల్తో రాజారావు, ఈటీవీ న్యూస్.